దేవుని స్వరము అని ఆత్మీయ సందేశాలు శ్రద్ధతో అనుదినము ఆలకిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ధ్యానవాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనము. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగింపవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, శక్తిగల మీ లేఖనాలను మాకు బోధించి బలపరచుమని యేసయ్య దివ్యనామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్య సందేశము రెవరెండ్ వరకుమార్. ధ్యానాంశము బోధకుడు, బోధకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం ప్రకారం, మీరైతే బోధకులు అని పిలువబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, మీరు సహోదరులు అన్న పరిశుద్ధ లేఖనాన్ని చదువుతాం. అవును, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే బోధకుడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. అలాగైనా ఆయన మాటలు ప్రకటించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా బోధకులు అనేటువంటి పదం కిందకి వస్తారు. బోధకులు ఎప్పుడూ కూడా బోధకునితో సమానులు కారు అనే సత్యం మదిలో ఉంచుకోవాలి. కారణం, బోధకునిలో లోపం లేదు, పాపరహితుడు, పరిశుద్ధుడు. కానీ బోధకులు ఆయన వలె ఉండలేరు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంటుంది, ఒక బలహీనత అనేటువంటిది ఉంటుంది అనేది ఒప్పుకోవాల్సిందే. ఆయన మాటలను వీరు ప్రచురపరుస్తున్నారు గనక పరిచారకులు అన్నటువంటి పదం, స్వార్థ బోధకులు అనే పదం చక్కగా గుర్తించిందని చెప్పవచ్చు. పరిశుద్ధ లేఖనాలను బట్టి పరిచర్యలు నానా విధాలు అని వాక్యం చెప్తా ఉంది. ప్రవచన వరం ఉంది, బోధించే వరం ఉంది, స్వస్థత వరం ఉంది. ఇలాగున పరిచర్య వరాలు ఎన్నో ఉన్నాయి. అయితే అన్నీ ఒకళ్ళకే ఇవ్వబడలేదు అనే సంగతి మనకు తెలుసు. కానీ వీటన్నిటినీ కలిగినటువంటి ఆయన బోధకుడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పరిచారకులం గనక ఒక విషయంలో మాత్రమే దేవుని చిత్తం నెరవేరుస్తూ ముందుకెళ్ళగలుగుతున్నాం. ఆయన మనకిచ్చినటువంటి తలాంత్ ఏదో దాన్ని మనం నెరవేరుస్తున్నాం. అంతేగాని బోధకులు ఎప్పుడు సమమైనటువంటి వారు కాదు. నేటి సమాజంలో బోధకుని కంటే బోధకులను అభిమానిస్తున్నటువంటి తీరు కనబడుతూ ఉంది. దేవునితో సమం చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో తప్పక జాగ్రత్త పడవలసినదే. అయితే మరో విషయం, అబద్ధ బోధకులు కూడా ఉన్నారని వాక్యం చెప్తుంది. సత్యవాక్యమును సరిగా ఉపదేశించక బోధించేటువంటి వారు ఉన్నారని కూడా లేఖనం తెలియజేస్తూ ఉంది. అందువల్ల ప్రతి బోధను నమ్మక బోధకుని మాదిరిగా పెట్టుకొని జీవించటం ఎంతో అవసరమని మనసులో ఉంచుకుందాం. ఆయన బోధలే మనకు మాదిరి, ఆయన జీవితమే మనకు మాదిరి. ఆయన నిమిత్తం బోధకులుగా వీరు సమర్పణ చేసుకున్నారు గనక
వారు తమను గురించి తాము అలాగనే వారెవరికైతే బోధించుతున్నారో వారాత్మలను గురించి లెక్క చెప్పటానికి బొద్దులై ఉన్నారని పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది. విశ్వాసి వంతు ఏంటి ఇందులో అనేది శ్రేష్టమైన భాగం. బోధకులు దుఃఖంతో కాకుండా ఆనందంతో పరిచర్య చేసే విధంగా చూడటం అన్నది విశ్వాసి వంతు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలోనూ భాగం ఇవ్వలేను అని వాక్యం చెప్తా ఉంది. ఈ బోధకుని పట్ల విశ్వాసి వంతుగా లేఖనాన్ని బట్టి గుర్తించుకుందాం. మంచి పదార్థములన్నిటిలో భాగం అదంటే నీవు ఏ మేలు పొందినా నీ కొరకు బోధించి ప్రార్థించినటువంటి సేవకుని గుర్తించుకొని వానికి నీ కృతజ్ఞతను భాగంగా అర్పించాలి. ఇది లేఖనం ఇస్తున్న సందేశం. అనుసరిస్తూ దేవునిలో వృద్ధిల్లుదాం. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. దయగల మా ప్రభువా, నీవిచ్చిన లేఖనాలు మా మదిలో ఉంచుకొని ఫలించు కృప మాకు దయచేయండి. బోధకుడు నీవు, బోధకులు నీ మాటలు ప్రకటించేవారు. లెక్కప్ప చెప్పవలసిన వారి వలె మా ఆత్మలను కాయుచున్నారు. అందువల్ల విశ్వాసిగా మా వంతు వారి పట్ల మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇస్తూ ముందుకు నడవటం. అబద్ధ బోధలు, తప్పుడు బోధలు, కల్పనా కథలతో కూడిన బోధలు చేసిన వారు వారి క్రియ లెక్క నీకు అప్పగించుకోవటానికి వారు సిద్ధపడుతున్నారు. మా వంతు లేఖనాన్ని బట్టి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇస్తూ భక్తిగా ఉండే కృప మాకు ఇవ్వండి. లేఖనాలు విన్న వారందరినీ పేరు పేరు వరుసన దీవించండి దేవా. కుటుంబాలన్నింటినీ దీవించండి. తిరిగి లేఖనాలు ధ్యానించుకునే వరకు నీ సన్నిధి తోడు ఇవ్వమని యేసయ్య దివ్యనామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలము మీ అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.